హాయ్ అందరికీ నమస్కారం. బోండా ఉమా నిన్నేమో పవన్ కళ్యాణ్ గారి మీద బాణాలు ఎక్కువ పెట్టారు. ఇవాళేమో శరణు వేడుతూ ట్వీట్లు పెడుతున్నారు. బోండా ఉమా పెట్టిన తాజా ట్వీట్ ఏంటంటే, అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవటం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇక్కడ ఏంటి ఈ ట్వీట్ అర్థం నాకైతే అర్థం కాలేదు. అంటే ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవటం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఏం చర్యలు తీసుకున్నారు? తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంట. ఏం పరిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు? ఏం పరిష్కరించలా. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఆరోపణలు చేశారు. రామ్కీ సంస్థతో మీకేం లాలూచి ఉంది అని అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఘాటైన సమాధానం చెప్పారు. అక్కడితో అయిపోయింది. సో ఈయన చెప్పిన సమస్య ఏంటి? రామ్కీ మీద చర్యలు తీసుకోవాలి, అదే కదా. దానికి పరిష్కారం ఏం చూపారు పవన్ కళ్యాణ్ గారు? ఏం పరిష్కారం చూపలేదు కదా. మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే వైసీపీ వాళ్ళ కంపెనీల మీద మీరు దాడులు చేయించి వాళ్ళని బెదిరించి భయపెట్టి పంపించేయడం అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. మేము అన్ని కంపెనీల మీద ఒకేలాగా చర్యలు తీసుకుంటాము, గత ప్రభుత్వాల్లాగా మేము చెయ్యము అని చెప్పారు, అంతే కదా. పరిష్కారం ఏంటి? నాకు ఒకటే అర్థమైంది ఈయన ట్వీట్లో. అయ్యా బాబు, శరణు 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 అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాజీ ఫార్ములాకు వచ్చినట్టే కనపడింది. దీనికి ఎందుకంటే క్రప్స్ బయోకెమికల్ కంపెనీతో ఈయనకున్న లావాదేవీలు, ఈయనకు ముట్టిన ముడుపులు, అన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈయన పీసీబీ మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేశాడు? దీనికి ఎజెండా ఏంటి, అసలు ఎజెండా ఏంటి అనేది బయటకు తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద వెంటనే నివేదిక తయారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, ఆయన బాల్ ఆయన కోర్టులో ఉంది, ఆయన చర్యలు తీసుకోవాలా. బహుశా ఆయనే చెప్పుంటారు, రాజీ ఫార్ములాకి రా, ఎందుకు వచ్చిన తలనొప్పి అని. ఎవరితో పెట్టుకుంటున్నావు బోండా ఉమా? నువ్వు నిప్పుతో పెట్టుకుంటున్నావు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంతో పెట్టుకుంటున్నావు. మీలాగా అవినీతిపరుడు కాదుగా, మీలాగా కబ్జాలు చేసే వ్యక్తి కాదుగా, మీలాగా దందాలు చేసే వ్యక్తి కాదుగా. బోండా ఉమా ఎక్కడి నుంచి వచ్చాడు? బోండా ఏమేం చేసి బోండా ఉమా ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు? ఎవరికి తెలీదా? బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో కాల్ మనీ ర్యాకెట్లో ఆయన పేరుంది, సెక్స్ ర్యాకెట్లో ఆయన మనుషులకు ఉన్నారు. అలాగే అనేకం, అంటే స్వతంత్ర సమర యోధులకు ఇచ్చిన భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి దాని మీద కబ్జా చేసి ఇతరులకు అమ్మేసిన చరిత్రలో కూడా ఆయన పేరు వస్తూ ఉంది. సో ఇవన్నీ అనేకం, ఒకటి కాదు రెండు కాదు, పుంఖాలుగా ఉన్నాయి ఆయన మీద ఆరోపణలు. ఇన్ని ఆరోపణలు ఉన్న మీరు నిప్పులాంటి మనిషి మీద నిందలేస్తే మాడి మసైపోరు? అసలు ఏమన్నా బుర్రా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా మీకు? ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేస్తున్నారు? అసలు మీరు ఆరోపణలు చేయాలి పవన్ కళ్యాణ్ గారి ముందంటే మీకు ఒక అర్హత ఉండాలా, ఒక అర్హత ప్రమాణాలు ఉండాలి మీకు. మీ స్థాయి ఏంది, మీ వ్యవహారం ఏంది? మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఏంటి? అది కూడా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసే ఒక శాఖ, ఒక డిపార్ట్మెంటు లాలూచీ పడి వైసీపీ ఎంపీ దగ్గర డబ్బులు తీసుకుందన్నట్టుగా మాట్లాడతారా? అది కూడా హెచ్చరిక స్వరంతో, బెదిరించే స్వరంతో ఆ రకంగా మాట్లాడతారా? తప్పు కదా. సో మొత్తం మీద ఒక నిజాయితీ పరుడితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఒక నిప్పులాంటోడితో పెట్టుకుంటే ఎట్లా మాడి మసైపోతామన్న భయం పట్టుకుంది బోండా ఉమాకి. వెంటనే శరణుజొచ్చాడు. ఇక కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ, ఇది కూడా ఫోన్ చేసి కాళ్ళు పట్టుకునే పని కూడా చేస్తాడు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అందరికీ అందుబాటులో చాలా త్యాగాలు చేసి ఆయన ఇక్కడ దాకా వచ్చారు. విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన ప్రజల కోసం. ఇవాళ ఆయనకి గెలవగలిగిన శక్తి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తగ్గాడు. ఎక్కడి వరకు తగ్గాలో 21 సీట్లకు తగ్గాడు. ముఖ్యమంత్రి పొజిషన్ ఎప్పుడు అడగల. 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండండి అన్నారు. ఇన్ని త్యాగాలు చేసిన వ్యక్తిని ఇవాళ బోండా ఉమా నువ్వు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టావంటే కారణం పవన్ కళ్యాణ్. ఆ విషయం మర్చిపోవద్దు నువ్వు. ఈ రకంగా మీరు చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీదనే మీరు ఇలాంటి ఆరోపణ అస్త్రాలు సంధిస్తారా? సో ఖచ్చితంగా బోండా ఉమా దీనికి తగ్గ మూల్యం అయితే చెల్లించుకు తీరతాడు. అందులో డౌట్ ఏం లేదు, గ్యారంటీ.